గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ గురించి ఒకసారి కూడా చెప్పాను. ఇది ఒక పెద్ద చెరువు. ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నప్పుడు ఈ చెరువుని మంచిగా ప్లాన్ చేసేసి జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. అప్పుడు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత వార్డులు ఇంక్రీజ్ చేయకుంది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అయ్యడం జరిగింది. దాని తర్వాత శ్రీకాంత్ గారు వచ్చారు. శ్రీకాంత్ గారు చాలా చేశారు. అట్లనే కలెక్టర్గా ప్రవీణ్ ప్రకాష్ గారు చేశారు. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ప్రవీణ్ కుమార్ జాయింట్ కలెక్టర్గా, కమిషనర్ ఆఫ్ జీవీఎంసీగా, కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నంగా చాలా వరకు మంచి పనులే చేశారు. కాకపోతే జీవీఎంసీలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అప్పుడు ఉన్నది తెలుగుదేశం గవర్నమెంట్, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్కి ప్రజలు కట్టే డబ్బు ఏ విధంగా వస్తుంది? ఎంప్లాయీస్ 40% ఇన్కమ్ ట్యాక్స్, అట్లనే ఉడాలో జీవీఎంసీలో ఉంటున్న వాళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్, హౌస్ ట్యాక్సెస్, వాటర్ ట్యాక్సెస్, తర్వాత యూజీడీ ట్యాక్సెస్ అండ్ వాట్ నాట్ అన్ని ట్యాక్సీలు కట్టేసిన తర్వాత ఆ డబ్బుని వీళ్ళు జీవీఎంసీ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్లెక్సీలతోటి, రెవెన్యూ కలెక్షన్స్ తోటి కోట్లాది రూపాయలు, అట్లనే యూఎస్ గవర్నమెంట్ పంపించే 500 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ పంపించేది ఒక 500 కోట్లు, 1000 కోట్లు, ఇది మొత్తం కూడా భారీ ఎత్తున 2000 కోట్ల వరకు ఇక్కడ డబ్బు వస్తుంది. ఈ డబ్బుతోటే కాంట్రాక్ట్స్ కానీ, వర్క్స్ కానీ, కాంట్రాక్టర్స్కి కానీ రోడ్లు వేయించడము, డ్రైన్స్ వేయించడము, ఇవన్నీ చేస్తూ పోతున్నారు. దీంట్లో మెయిన్గా తెలియజేసేది ఒకటే, ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ జీవీఎంసీ కాపు జీవీఎంసీ అయిపోయింది. అప్పుడు నారాయణ గారు ఉన్నప్పుడు మొత్తం కాపుల్ని తీసుకొచ్చేసి ఇక్కడ నింపేశారు. అదే ట్రెండ్ ఇప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇక్కడ అదే నడుస్తుంది. ఎందుకంటే అప్పుడున్న శ్రీనివాస్ జోనల్ కమిషనర్ ఇప్పుడు యూసీడీ అయ్యారు. మరలా కొత్తగా వచ్చింది సెంట్రల్ జైల్ డిపార్ట్మెంట్ నుంచి నా డిప్యుటేషన్ ఎవరైనా రావచ్చు 5 ఇయర్స్. ఇంతకుముందు సర్వశిక్ష అభియాన్లో తీసుకొచ్చి ఇప్పుడు మరలా అడిషనల్ కమిషనర్ 3 పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సన్యాసరావు గారు వచ్చారు. ఎవరైనా డిప్యుటేషన్ 5 ఇయర్స్ రావచ్చు, మేము కాదంటలేదు. కాకపోతే జిహెచ్ఎంసీ 1975 రూల్స్ ప్రకారం హెల్త్ ఆఫీసర్స్ అనేవాళ్ళు, సిఎంహెచ్ఓ అనేవాళ్ళు సివిల్ సర్జన్ అయి ఉండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ కానీ, ఎస్పీఎం కానీ చేసిన ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. దానిని తుంగలో తొక్కి అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న 4 తెలుగుదేశం ఎమ్మెల్యేలు, అప్పుడు 5 ఉన్నారు, 6 ఉన్నారు, ఇప్పుడు 4 గెలిచారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి హేమంత్ అనే ఆయన 40 నుంచి 50 లక్షలు కట్టి కరప్టెడ్ సీఎంహెచ్ఓ అయ్యాడు. దాని తర్వాత సన్యాసరావు గారు రావటము, తర్వాత శాస్త్రి గారు మరి డిప్యూటీ సివిల్ సర్జన్ అయినా కానీ ఆయనకి పోస్టులు తీసుకొచ్చుకోవడం జరిగింది. దీన్ని కాదంటలేదు ఎవరికి, ఎందుకంటే ఎవరికి శక్తి ఉంటే, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకంటే కుక్కల డాక్టర్ గారు జయరామ్ గారు ఉన్నారు. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ కుక్కల డాక్టర్లకి, పందులకి, కుక్కలకి ఆపరేషన్లు చేయకుండా ఏఎంహెచ్ఓగా, హెల్త్ ఆఫీసర్గా, అసిస్టెంట్ ఏఎంహెచ్ఓ 2గా, ఏఎంహెచ్ఓ 5గా గత 12 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం రాజ్యం వెళ్తూ ప్రవీణ్ కుమార్ యొక్క అండదండలతోటి పర్మనెంట్గా జీవితంలో చచ్చిపోయే వరకు జీవీఎంసీలో పనిచేసేలాగా ఆర్డర్ జీవో తీసుకొచ్చుకోవడం జరిగింది. నేను జీవీఎంసీని క్రిటిసైజ్ చేయట్లేదు. ఎక్కడ తప్పు జరుగుతుంటే ఎవరు తప్పు చేశారు, తప్పుకు కారణం ఎవరు, ఆ తప్పుకి సపోర్ట్ చేసే ఆఫీసర్స్ ఎవరు, దాని తర్వాత ఆ తప్పుకు సపోర్ట్ చేసే ఆఫీసర్స్ ఎవరు, ఆ తప్పుని ఎలా లీగల్గా రెక్టిఫై చేయాలి, ఎలా కోర్టులకు వెళ్ళాలి అనే దాని గురించే నేను చెప్తాను. మెయిన్గా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ సిటీ ప్లానింగ్ అయితే సీసీపీ దగ్గర నుంచి కింద వరకు ఎవరో ఒకళ్ళిద్దరు లేడీస్ తప్పితే మొత్తం కూడా 90% కరప్షన్. ఎందుకంటే వాళ్ళు ముందే 200 గజాల్లో 10 ఫ్లోర్లు వేసుకో, 20 ఫ్లోర్లు వేసుకో, తర్వాత బీపీఎస్ కట్టుకోవచ్చు అని చెప్తారు. అసలు ఎందుకంటే జోన్ 6లో చూస్తే సింహాచల దేవస్థానం భూమిలో కూడా 6 అంతస్తులు అపార్ట్మెంట్ కట్టారు, ప్లాన్ లేకుండా కట్టారు, అది జోన్ 6. అట్లనే సింహాచలంలో కొండకి ఎదురుగా, కాలభైరవుడి ఎదురుగానే ఉన్న దాంట్లో 4 నుంచి 5 ఎకరాల వరకు మాజీ మినిస్టర్ గారు, కోస్టలాంధ్ర నుంచి వచ్చిన మినిస్టర్ గారు అక్కడ ఇంటర్నేషనల్ డియో స్కూల్ ఒకటి డియో మౌంటైన్ స్కూల్ కట్టారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కోసం, సిబిఎస్ఈ ఐసిఎస్ సర్వీసెస్ కోసం. ఓకే, కాదంటలేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అది మొత్తానికి దోసుకుంటుంది ఎవరిది? ఉత్తరాంధ్ర భూములు. ఈ ఉత్తరాంధ్ర భూములు కోస్టలాంధ్ర నుంచి వచ్చిన మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎలాంటి హక్కు లేదు వీళ్ళకి.
సరే, పబ్లిక్ హెల్త్ విషయానికి వద్దాం. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో నెక్స్ట్ మోస్ట్ కరప్టివ్ డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. దీంట్లో హేమంత్ గారు చేసిన కరప్షన్ వల్ల ఆయన్ని తీసేయడం జరిగింది. ఆయన ప్లేస్లో శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారిని పక్కన కూర్చోబెట్టి టోటల్గా అడ్మినిస్ట్రేషన్ని అడిషనల్ కమిషనర్ ఆఫ్ 3 సన్యాసరావు గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కరప్షన్ బాగా చేస్తున్నాడని, మలేరియా పోస్టులు అమ్ముకున్నాడని, కోట్లాది రూపాయలు కొల్లగొట్టేశాడని దాని మీద శాస్త్రి గారికి సన్యాసరావు గారు వచ్చారు. సబ్సిక్వెంట్గా శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారిని పక్కన కూర్చోబెట్టుకొని బ్లీచింగ్ దగ్గర నుంచి, సున్నం దగ్గర నుంచి, ఎస్ఓ స్టాటికల్ ఆఫీసర్, బర్త్ డెత్లు చూడాల్సిన ఆయనకు ఉంటున్నాడు. ఆయన సూపర్వైజ్ చేస్తున్నాడు. మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో పెట్టిన శాస్త్రి గారు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న సెక్షన్ సూపరింటెండెంట్లు యూడీసీలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ముందు హైరార్కీ చూసుకోండి. 1975 రూల్స్ ప్రకారం సిఎంహెచ్ఓ ఎంబీబీఎస్ చదువుకుంటే సివిల్ సర్జన్ అయిపోయి ఉండి డిపిహెచ్ కానీ ఎంబీబీఎస్ ఉండాలి. దాని కింద వచ్చేసేసి ఏఎంహెచ్ఓలు 8 ఉన్నాయి. 8 జోన్లు, 8 డాక్టర్లు ఎంబీబీఎస్ చదివి ఉండి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎండీ కానీ ఎస్పీఎం కానీ ఉంటే, లేకపోతే డిపిహెచ్ కానీ ఉంటే వాళ్ళకి ఇవ్వాలని ఉంది. ఆల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్స్ చేసింది. అడ్మినిస్ట్రేషన్ టాటా ఇన్స్టిట్యూట్లో కానీ లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంది. కానీ దీన్ని టోటల్గా వైలేషన్ చేసుకుంటూ కుక్కల డాక్టర్లకి జయరామ్ అనే ఆయనకి జోన్ 2కి, అట్లానే ఇంతకుముందు సుధాకర్ జోన్ 3కి ఇవ్వడం జరిగింది. ఓకే, అప్పుడు మేము కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టులో విజయం సాధించినప్పుడు జయరామ్ సెలవు పెట్టి ఉండటం జరిగింది. సో దాని తర్వాత వచ్చిన తర్వాత ఎస్ఎస్లు, ఈ ఎస్ఎస్లు అనేవాళ్ళు శానిటరీ సూపర్వైజర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఏఎంహెచ్ఓగా జోన్ 3కి కానీ మిగిలిన ఏరియాలో కూడా చేశారు. ఇంతకుముందు జోన్ 6 కూడా 3 years చేశారు ఎస్ఎస్. దాని తర్వాత ఎస్ఎస్ల తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్స్, వాళ్ళ కింద వచ్చేసి 90 మంది, ఇప్పుడు 90 వార్డులు, అంతకుముందు 70 ఉండే, 70 వార్డులు ఇప్పుడు 98 దాకా అయినాయి. 98 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, అంతకుముందు 75 శానిటరీ ఇన్స్పెక్టర్లు. వాళ్ళ కింద మేస్త్రులు, వాళ్ళ కింద పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్స్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కౌన్సిల్, జీవీఎంసీ కౌన్సిల్ ఫామ్ అయినప్పుడు జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం శానిటరీ ఇన్స్పెక్టర్స్ అనే వాళ్ళని కానీ ఎవరినైనా సరే ఇప్పుడు ఆ కౌన్సిల్ ప్రకారం ఎలా తీసుకున్నారంటే, ఇప్పుడు ఉన్న 30 మంది శానిటరీ ఇన్స్పెక్టర్స్ అవుట్ ఆఫ్ 98లో 30 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ మాత్రమే క్వాలిఫైడ్. అండ్ మేస్త్రులు 35 మంది ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ బెతెస్తా స్కూల్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బెతెస్తా స్కూల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది వెంకోజీపాలెం, విశాలక్షి నగర్, ఎంబీపీ కాలనీ అండ్ అర్లోవలో బ్రాంచెస్ ఉన్నాయి. దీనికి ఈ పారామెడికల్ కోర్సు డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్ సర్టిఫికేట్ని ఒక్క బ్యాచ్కి మాత్రమే కమిషనర్ ఆఫ్ జీవీఎంసీ పర్మిషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, మీరు ఉదయం నుంచి 8 గంటల నుంచి సాయంత్రం దాకా జీవీఎంసీలో పనిచేస్తూ, దాని తర్వాత సబ్సిక్వెంట్గా మీరు ఈవినింగ్ వెళ్ళి డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ పర్సనల్ హైజీన్ సర్టిఫికెట్ కోసం కోర్సు బెతెస్తా స్కూల్లో చేయనప్పుడు అప్పుడు ఫ్యాకల్టీ 4-5 ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళు 1 year కోర్స్ ఇచ్చేసేసి, ఆ 1 year కోర్సులో చేసిన వాళ్ళు చాలామంది రిటైర్డ్ అయిపోయారు. ఒక 8 మందో 9 మందో మిగిలిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్ 30 మందిలో వాళ్ళు ఉన్నారు కొంతమంది. దాని తర్వాత సెకండ్ బ్యాచ్, ఈ సెకండ్ బ్యాచ్లో 33 మందికి అప్పుడున్న కమిషనరు ఒక డిప్యుటేషన్ లెటర్ ఇచ్చారు, మీరు వెళ్ళి చదువుకోండి. కానీ 2009 తర్వాత బెతెస్తా స్కూల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెతెస్తా స్కూల్ వెంకోజీపాలెంలో, ఇది విశాలక్షి నగర్లో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్లో ఉన్న ఇది, అర్లోవలో బ్రాంచి, ఎంబీపీలో టీఐసీ పాయింట్ అర్లోవలో బ్రాంచి, ఎంబీపీ కాలనీలో బ్రాంచ్. దీని దగ్గర నుంచి వీళ్ళు లెటర్ అయితే తీసుకున్నారు, కానీ వీళ్ళు ఎవరు కూడా 33 మంది ఒక్కళ్ళు కూడా వెళ్ళాల. 2009 నుంచి బెతెస్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఇన్స్టిట్యూట్లో ఒక్క ఫ్యాకల్టీ లేదు, ఒక్క లెక్చరర్ కానీ, ఒక్క ప్రొఫెసర్ కానీ, ఒక్క టీచర్ కానీ లేరు. వాళ్ళు ఒక స్టాంపు, ఒక 2-3 స్టాంపులు, 2 కంప్యూటర్లు, 4-5 జిరాక్స్ మిషన్స్, లేజర్ ప్రింట్ తీసుకొని డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్ సర్టిఫికెట్ ₹1,00,000 ఇస్తే 15 నిమిషాల్లో ఒక 20-10 ఫోటోలు తీసుకొని, మీరు చదివినా చదవకపోయినా, 10th క్లాస్ ఉన్నా పర్వాలేదు, 10th క్లాస్ లేకపోయినా పర్వాలేదు, 7th క్లాస్ ఉన్నా పర్వాలేదు, అసలు ఏమి చదవకపోయినా పర్వాలేదు, వాళ్ళ సర్టిఫికెట్ మీ ఫొటోస్ మీద కొట్టేసేసి పలానా ఇయర్లో పలానోళ్ళు పాస్ అయ్యారని ఇస్తారు. 2009 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు 416 సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇక్కడ దగ్గర 100 మంది, ఒక 60 మంది శానిటరీ ఇన్స్పెక్టర్స్కి
డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్, ఒక్కరోజు కూడా క్లాస్కి అటెండ్ కాకుండా, ఒక్క కమిషనర్ దగ్గర నుంచి లెటర్ లేకుండా రికగ్నైజ్డ్ తీసేసిన తర్వాత 2009 నుంచి రికగ్నైజ్ తీసేసిన తర్వాత కూడా వీళ్ళు ఒక స్టాంపు 2-3 స్టాంపులు పెట్టుకొని, ఒక ప్రింటర్ పెట్టుకొని, ₹1,00,000 సర్టిఫికేట్ తీసుకొని ₹1,00,000 కలెక్షన్ చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మధ్య ఆర్టీఐ యాక్ట్ అడిగినప్పుడు అటు శాస్త్రి గారు కానీ, ఇటు మన పబ్లిక్ హెల్త్ జోనల్ కమిషనర్ 3 సన్యాసరావు గారిని ఏమని ఇచ్చారంటే, సిఎంహెచ్ఓ శాస్త్రి గారు అసలు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్స్ మొత్తం కూడా ఇన్స్పెక్టర్స్ కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళు పబ్లిక్ హెల్త్ మజ్దూర్స్. వీళ్ళ శాలరీస్ అప్పుడు 15,000, 8,000, 15,000 పెంచారు. ఇప్పుడు జగనన్న రాకముందు తెలుగుదేశం గవర్నమెంట్లో వీళ్ళకి 9 నుంచి 10,000 వరకు ఉండేది. జగనన్న వచ్చిన తర్వాత వీళ్ళకి ₹15,000 అవుట్ సోర్సింగ్కి కాంట్రాక్ట్ వర్కర్లకి చేశారు. వాళ్ళు కూడా పబ్లిక్ హెల్త్ మజ్దూర్స్ మాత్రమే. దాని తర్వాత వీళ్ళు కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకున్న పోస్టుల్లో పబ్లిక్ హెల్త్ మేస్త్రీలు అయ్యారు. అసలు మేస్త్రీ వర్డ్ అనేది లేదు. ఒకవేళ మేస్త్రీలు అయితే వాళ్ళకి ఆ పబ్లిక్ హెల్త్ వర్కర్ నుంచి పబ్లిక్ హెల్త్ మజ్దూర్ పోస్ట్ నుంచి మేస్త్రీలు అయినప్పుడు 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఎస్ఆర్లో ఎంట్రీస్ ఉండాలి. ఈ 30 మందికి ఎస్ఆర్లో ఎంట్రీస్ లేవు. కానీ మేస్త్రీలుగా వీళ్ళకి సర్వీస్ రెగ్యులేషన్ ఏంటంటే రెగ్యులేషన్ కాలేదు. దాని తర్వాత 2-3 సంవత్సరాలకి హేమంత్ గారు సిఎంహెచ్ఓ ఉన్నప్పుడు ₹1,00,000-2,00,000 ఇచ్చేసేసి పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్స్ అయ్యారు. కానీ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్స్ అయినప్పుడు వాళ్ళు ఎస్ఆర్లో ఎంట్రీస్ ఉన్నాయా? సో మేస్త్రులు కానీ ఎస్ఆర్లో కానీ మేస్త్రుల పబ్లిక్ జీవీఎంసీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జీవీఎంసీలో వీళ్ళు మేస్త్రులు అన్నట్టుగానే ఎస్ఆర్లో లేదు, రెగ్యులేషన్ లేదు. పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్స్ అనేది ఎస్ఆర్లో ఎంటర్ కాలేదు, రెగ్యులేషన్ కాలేదు. కానీ వీళ్ళకి 2009 తర్వాత 2015, 16, 17, 18లో కూడా బిచెస్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి అర్లోవా ఎంబీపీ కాపుల్ని మెయిన్ బ్రాంచ్ వచ్చేసేసి విశాలక్ష్మి నగర్లో 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. దాన్ని గ్రామ సచివాలయంలో ఒక ఫ్లోర్ ఇచ్చేసేసి మిగిలిన ఫ్లోర్స్లో వాళ్ళు ఓనర్స్, ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఉంటున్నారు. వాళ్ళు సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. ఎలా ఇచ్చారు వీళ్ళందరికీ సర్టిఫికెట్లు? ఇప్పుడు ఈ మేస్త్రులకి అందరికి కూడా చిన్నాజీ వార్డ్ నెంబర్ 21 చిన్నాజీ చక్రం తిప్పి ఇదే జీవీఎంసీ కమిషనర్స్కి లెటర్ లేకపోయినా ఒక్కరోజు కూడా సింగిల్ డే కూడా క్లాస్కి అటెండ్ కాకుండా వాళ్ళకి ₹1,00,000 ఇచ్చేసేసి ₹60,000 50% 50% ఎవరైతే మీడియేటర్స్ అయినా చిన్నాజీ కానీ ఇంకొకళ్ళు కానీ వెళ్ళి వాళ్ళకు 40,000 to 50,000 ఇచ్చారు. ఇప్పుడు దాని రేటు ఎగ్జాక్ట్ ₹1,20,000 బేరం ఆడితే ₹80,000. మీరు కానీ ఎవరైనా సరే చచ్చిపోయినోడైనా ఫోటోలు తీసుకెళ్ళి మీరు ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఏదో ఫేక్ సర్టిఫికేట్ దానిలో కూడా జిరాక్స్ ఇస్తే మీకు ఒక 4-5 రోజుల్లో సర్టిఫికేటు మీరే వచ్చి తీసుకొని వెళ్ళిపోయి మరలా మీరు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో మలేరియాలో కానీ ఇప్పుడు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 450 మంది ఉన్నారు. ఒక బ్యాచ్ 30-60 మంది తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో 450 మందిని సీజనల్ డిసీజ్ కోసం తీసుకున్న వాళ్ళలో 160 మంది పబ్లిక్ హెల్త్ సర్టిఫికేట్ తోటి పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్ సర్టిఫికేట్ బెథెస్దా స్కూల్లో తీసుకున్నారు. ఒక్కొక్కరు ₹1,00,000. దీని తర్వాత ఇంకోటి ఘోరమైన అన్యాయం ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా ఒక్కరోజు కూడా అసలు యాక్టివ్గా కమిషనర్ ఆఫ్ జీవీఎంసీ లెటర్ ఇవ్వాలి. ఫస్ట్ బ్యాచ్కి ఇచ్చారు. ఫస్ట్ బ్యాచ్ అప్పుడు కొంతమంది పట్నాయక్ బ్యాచ్ కానీ అంతకుముందు కర్లయ్య బ్యాచ్ కానీ వాళ్ళందరూ సర్టిఫికేట్లు ఉన్నాయి, వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు. వాళ్ళకి అప్పుడున్న జీవీఎంసీ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చారు. నెక్స్ట్ బ్యాచ్కి ఇచ్చారు కానీ వాళ్ళకి కృష్ణమూర్తి బ్యాచ్, అది కృష్ణమూర్తి గారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, యూనియన్ లీడరు, సెక్రటరీ, ప్రెసిడెంట్. నెక్స్ట్ బ్యాచ్ ఈ బ్యాచ్కి కూడా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు జ్ఞాని జైల్ సింగ్ దగ్గర లెటర్ రాసుకున్నారు. అప్పుడున్న డిఎంఈ హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు 33 మంది ఒక లిస్ట్ కూడా పెట్టాము. అది ఫేస్బుక్లో పెట్టాము, అదంతా పెట్టాము, ట్విట్టర్లో పెట్టాము, ఇన్స్టాగ్రామ్లో పెట్టాము. ఆ 33 మందికి కూడా వీళ్ళు 2009 ముందు తీసుకున్న వాళ్ళు ఒక 10 మంది 8 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా 2010, 2015, 16, 17లో తీసుకున్న వాళ్ళు. సో వీళ్ళు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కమిషనర్ ఆఫ్ జీవీఎంసీ డిప్యుటేషన్ లెటర్ ఒకటి ఇవ్వాలి. అది ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి 1 year కోర్స్ చెప్పాలి విత్ ఫ్యాకల్టీ, విత్ ల్యాబొరేటరీ, విత్ ఫీల్డ్ వర్క్ చేసిన తర్వాత రోజు అటెండ్ అయిపోయి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు 1 సంవత్సరము. దాని తర్వాత 1 month
సింహాచల దేవస్థానం ఆర్హెచ్సి రీజనల్ ఇది రూరల్ హెల్త్ సెంటర్లో 1 మంత్ ఇంటర్న్షిప్ చేయాలి. అప్పుడు వీళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ శానిటరీ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ కోర్స్కి, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్ట్కి. కానీ వర్కింగ్ అరేంజ్మెంట్స్ అనుకుంటూ హేమంత్ గారు వీళ్ళ దగ్గర నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొని వీళ్ళకి టోటల్గా పబ్లిక్ హెల్త్లో శానిటరీ ఇన్స్పెక్టర్స్గా పోస్టులు ఇచ్చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు 30 నుంచి 40 మంది వరకు కూడా, ఒక 33 మందిలో ఒక 25 మంది 2009 తర్వాత సర్టిఫికేట్లు తీసుకున్నవాళ్ళు, 2014, 15, 16లో మిగిలిన 4-5 అంతకుముందు తీసుకున్నవాళ్ళు. ఈ చిన్నాజీ బ్యాచ్ ఏదైతే 30 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గోవిందన్ ఉన్నాడు, వార్డ్ నెంబర్ 8 జీవీఎంసీ ఎంబీపీ కాలనీలో ఉంటుంది. ఆయన ఒకప్పుడు బాబ్ కార్ట్ డ్రైవరు ఆల్ ఆఫ్ సడన్గా 7th, 10th క్లాస్లో పాస్ అయ్యాడు, అసలు పాస్ కాలేదు. ఆయనకి శానిటరీ ఇన్స్పెక్టర్ సర్టిఫికెట్ తోటి శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్, అసలు ఒక్కరోజు క్లాస్ అటెండ్ కాకుండా, శానిటరీ ఇన్స్పెక్టర్ అంటే కూడా స్పెల్లింగ్ రాకుండా, అసలు పబ్లిక్ హెల్త్ అంటే అనేది తెలియకుండా, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది అసలు తెలియకుండా వాళ్ళకి ఆ ఫేక్ సర్టిఫికేట్తో 2 లక్షలు ఇచ్చేసేసి హేమంత్ గారు వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? సో వీళ్ళు పోనీ అదే గోవింద్ పోనీ యూజర్ ఛార్జెస్ ఏమన్నా కడుతున్నారంటే, గత 10 సంవత్సరాల నుంచి, ఒక 7 సంవత్సరాల క్రితం 8వ వార్డు నుంచి జీవీఎంసీ 8వ వార్డు నుంచి 11వ వార్డు వరకు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేశారు. మీరు తడి చెత్త పొడి చెత్త యూజర్ ఛార్జెస్ కలెక్షన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న రిసిప్ట్ పెట్టారు. ఆ రిసిప్ట్ ద్వారా అయితే ఇది 50 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జీవీఎంసీ కమిషనర్ గారు సృజన మేడం గారు ఒక శాస్త్రి గారి టైంలో కానీ, లేకపోతే మన అడిషనల్ కమిషనర్ సన్యాసిరావు టైంలో ఒక రిసిప్ట్ కొట్టారు. ఇటు పక్క సీరియల్ నెంబరు, అటు పక్క ఇంకొక 5 డిజిట్స్ తోటి ఇంకో నెంబర్ కొట్టి యూజర్ ఛార్జెస్ హోటల్స్కి, రెస్టారెంట్స్కి, స్టార్ హోటల్స్కి, తడి చెత్త పొడి చెత్తకి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఇంటికి 50 రూపాయల చొప్పున అలా చేసుకుంటూ పోతూ ఉంటే, ఇప్పుడు ఈ గోవింద్ అనే ఆయన 8వ నెంబర్ వార్డు చెందిన ఒక డ్రైవర్ శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉంటూ ఆ యూజర్ ఛార్జెస్ మనీ మొత్తం కూడా పాత కాంట్రాక్టర్ ఉన్న రిసిప్ట్ పెట్టి కొత్త రిసిప్ట్ ఇవ్వకుండా ఆ డబ్బులను మొత్తం లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు సొంత అకౌంట్లో వేసుకుంది. దీన్ని సన్యాసిరావు గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. పేపర్లో వేశారు. తీసుకెళ్తే ఆయన కరెక్టా కాదా తెలుసుకొని నేను సస్పెండ్ చేస్తాను సార్ అన్నాడు. కానీ ఫస్ట్లో ఏమన్నాడు, చిన్న రిసిప్ట్ దగ్గర నుంచి డబ్బులు కట్టించాము. కానీ అసలు ఆ రిసిప్ట్ ఎందుకు వాడాలంటున్నాను. అఫిషియల్గా వెన్ దెర్ ఈజ్ ఏ అఫిషియల్ రిసిప్ట్ ఫ్రమ్ ద న్యూ కమిషనర్ అండ్ న్యూ సిఎంహెచ్ఓ, న్యూ అడిషనల్ కమిషనర్ ఆఫ్ జీవీఎంసీ ఉన్నప్పుడు పాత రిసిప్ట్లు వాడేసి ఎందుకు చేశాడనేది, ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదనేది తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక చిన్నాజీ విషయం తెలిసిందే. అది 21వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉంటూ మంచి వర్కర్ అని చెప్పేసి నేను ఏఎంహెచ్ఓ హెల్త్ ఆఫీసర్ జోన్ 3గా ఉన్నప్పుడు ఐఎఫ్ఆర్స్ టయాన్ని సింగిల్ హ్యాండ్తో మెయింటైన్ చేసి ఇంటర్నేషనల్ అవార్డులు తీసుకున్నాను. నాకు ఆ టైంలో చెప్పాను, బాగా పనిచేస్తాడు కాబట్టి బాగా పనిచేస్తున్నాడు అనేది చిన్నాజీ అని చెప్పాను. బట్ ఆయన 10th క్లాసు 2015, 16లో 10th క్లాస్ పాస్ అయ్యాడు. హౌ హీ గాట్ ద సర్టిఫికెట్? వెంటనే ఇమీడియట్గా సేమ్ మంత్లో, సేమ్ ఇయర్లో ఆయనకి పబ్లిక్ హెల్త్ శానిటేషన్ సర్టిఫికెట్ వచ్చింది. 10th క్లాస్ నుంచి శానిటేషన్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా ప్రొసీజర్, వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ప్రొసీజర్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేయాలంటే. తర్వాత సైన్స్ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. డిగ్రీ చేసుంటే, కొంతమంది డిగ్రీ చేసుంటే వాళ్ళకి ఎస్ఎస్ ప్రమోషన్స్ వస్తాయి. వీళ్ళు 10th క్లాసు ఓపెన్ స్కూలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పాస్ అయ్యి అదే సంవత్సరంలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 2017, 18 సర్టిఫికెట్లు తీసుకున్నారు. అంటే వీళ్ళు 10th క్లాస్ చదువుకుంటూనే వెంటనే సర్టిఫికెట్ వాళ్ళకి వచ్చేసింది. అంటే వీళ్ళు ఒక్కరోజు కూడా వీళ్ళకి పర్మిషన్ జీవీఎంసీ అప్పుడున్న ప్రవీణ్ కుమార్ కానీ ఇవ్వలేదు, అప్పుడున్న సత్యనారాయణ ఇవ్వలేదు, ఇప్పుడున్న సృజన మేడం ఇవ్వలేదు, హరినారాయణ ఇవ్వలేదు. మరి ఎవరు ఇచ్చారు? ఏ దేవుడు ఇచ్చారు వీళ్ళకి పర్మిషన్? సో ఎవ్వరూ ఇవ్వలేదు. వీళ్ళంతటా వీళ్ళే సర్టిఫికెట్లు తీసుకొచ్చుకొని లక్షలాది రూపాయలు హేమంత్కి, అప్పుడున్న మూర్తి గారు అడిషనల్ కమిషనర్ ఆఫ్ జనరల్ కలెక్షన్ చేసుకొని వీళ్ళకి వర్కింగ్ అరేంజ్మెంట్స్ కింద శానిటరీ ఇన్స్పెక్టర్స్ అని చెప్పారు. నేను ఒక 4-5 నెలల క్రితం పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. ఈ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. నేను పోలీస్ కమిషనర్ దగ్గర ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. ఏమనంటే, ఇలా ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ అనేవి ఏంటంటే
10th క్లాసు 7th క్లాస్ పాస్ కాని వాళ్ళు, అసలు 10th క్లాసు 9th క్లాసు కూడా పాస్ కాని వాళ్ళు, 7th క్లాస్ వాళ్ళు కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇక్కడ ప్రమోషన్ తీసుకున్నారు. యాక్చువల్గా శాలరీస్ ఎంత ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ శాలరీస్ చూసుకుంటే వీళ్ళకి అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్కి మజ్దూర్కి 8,000 అట్లా ఉండేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ద డైనమిక్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 15,000 చేశారు, 13 నుంచి 15,000 చేశారు. సో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ మేడం ప్రకారం, జీవీఎంసీ సిఎంహెచ్ఓ శాస్త్రి గారి ప్రకారం, జీవీఎంసీ సన్యాసిరావు అడిషనల్ కమిషనర్ పబ్లిక్ హెల్త్ సెక్షన్ ప్రకారం వీళ్ళకి 15,000 రావాలి శాలరీస్. ఎవరికి ఇప్పుడు ఉన్న, ఎందుకంటే వీళ్ళది డిజిగ్నేషన్ పబ్లిక్ హెల్త్ మజ్దూర్స్, పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ కాబట్టి. కానీ వీళ్ళు ఇప్పుడు శాలరీస్ మేస్త్రీలు కానీ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్స్ అనుకుంటూ అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ అనుకుంటూ వీళ్ళ జీతాలు ఒక్కొక్కరికి 80,000 ఉన్నాయి. 75,000 నుంచి 80 అంటే దగ్గర ఎవరికి కూడా 50, 30, 40 నుంచి 80,000 తక్కువ లేదు. వేరే సేమ్ వర్కర్స్, సేమ్ పబ్లిక్ హెల్త్ మజ్దూర్స్ అయిన వర్కర్స్కి వాళ్ళు 15,000 తీసుకుంటున్నారు కొన్ని సంవత్సరాల నుంచి, 10 నుంచి దగ్గర 10-15 సంవత్సరాల నుంచి. బట్ వీళ్ళకి శాలరీస్ మాత్రం 80,000 వస్తుంది. 80,000, కొంతమందికి 60-70,000 ఎందుకు వస్తుంది ఇట్లా? సో వీళ్ళని నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న ఈ బ్యాచ్ వాళ్ళ మీద పోలీస్ కమిషనరు, అలానే విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కమిషనర్ కానీ, డీజీపీ గారు కానీ, లేకపోతే ఈ ఏసీబీ డీజీపీ రామాంజనేయులు సార్ కానీ, లేకపోతే ఏసీబీ డిఎస్పీ ఏసీపీ మేడం షకీలా మేడం గారు కానీ, లేకపోతే డిఎస్పీ గారు కానీ వీళ్ళ మీద సివిల్ క్రిమినల్ కేసెస్ పెట్టి డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్, ఒక్కొక్క శానిటరీ ఇన్స్పెక్టర్స్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో 2-3 ఫ్లాట్లు, 2-3 బళ్ళు, కూతురు కొడుకులు ఇంజనీరింగ్, డెంటల్, డాక్టర్సు, తర్వాత వచ్చేసేసి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ల్యాండ్స్ కొన్ని కొల్లగొట్టేశారు. కొన్ని లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కొల్లగొట్టేశారు. కాబట్టి వీళ్ళని ఏసీబీ డిఎస్పీ ఏసీబీ ద్వారా డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ మీద వీళ్ళని అరెస్ట్ చేయడం ఒకటి. అట్లనే ఇప్పుడున్న చిన్నాజీ బ్యాచ్ వాళ్ళకు శానిటరీ మేస్త్రులు వాళ్ళందరినీ రివర్షన్ చేసేసి వాళ్ళని మేస్త్రులు పబ్లిక్ హెల్త్ వర్కర్స్గా, పబ్లిక్ హెల్త్ మజూర్స్గా చేయటం, వాళ్ళ శాలరీస్ తగ్గించేసేసి ఇప్పుడున్న వాళ్ళతోటి ఈక్వల్గా ఇవ్వటం. లేదంటే చిన్నాజీ బ్యాచ్ వాళ్ళకి ఎంతైతే సర్వీస్ ఉన్నదో అంత సర్వీస్ కంటే ఎక్కువ ఉన్న ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 30,000 నుంచి 40,000 ఇవ్వాలని నేను అడుగుతున్నాను. ఎందుకు? సేమ్ డ్యూటీ, సేమ్ డిజిగ్నేషన్, సేమ్ ఉన్నప్పుడు సేమ్ శాలరీస్ ఉండాలి, సేమ్ వర్కింగ్ అవర్స్ ఉన్నప్పుడు. వాళ్ళకేమో 15,000, వీళ్ళకేమో 40,000 నుంచి 80,000 వరకు వస్తుంది కాబట్టి అది. తర్వాత నెక్స్ట్ 33 మంది శానిటరీ ఇన్స్పెక్టర్స్కి పర్మిషన్ ఇచ్చారు, కానీ 2009 తర్వాత వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకొచ్చారు. 2015, 16, 17లో తెచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా రివర్షన్ చేసి పబ్లిక్ హెల్త్ మజ్దూర్స్గానే ట్రీట్ చేసుకుంటూ ఈ పోస్టులు మొత్తాన్ని కూడా వీళ్ళు రిటైర్డ్ అయినా కానీ, ఏసీబీ పట్టుకున్నా కానీ ఎవరికి ఇవ్వకుండా గ్రామ సచివాలయంలో ఉన్న వాళ్ళకి, గ్రామ సచివాలయంలో ఉన్న ఇప్పుడు శానిటేషన్ డిపార్ట్మెంట్లోకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదువుకొని ఎన్విరాన్మెంటల్ సైన్స్ని చేసిన చాలామంది గ్రాడ్యుయేట్స్ వచ్చారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గ్రామ సచివాలయంలో ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసేసి వాళ్ళకి రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేసి వాళ్ళు కూడా వీళ్ళనే శానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రులాగా కరప్షన్ చేయకుండా. ఇప్పుడు నేను తెలియజేసేది ఒకటే, నాకు ఈ జీవీఎంసీ వాళ్ళ మీద కానీ, జీవీఎంసీ కమిషనరు, జీవీఎంసీ వర్కర్స్ మీద, జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, మేస్త్రుల మీద కానీ ఎలాంటిది కానీ ద్వేషము, రాగం కానీ, అనురాగం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అని కానీ, శత్రువు అని కానీ నేను చూడలేదు. కాకపోతే సిస్టాన్ని పాడు చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాడు దగ్గర 470 సర్టిఫికెట్ ఇచ్చాడంటే 4,70,00,000 రూపాయలు ఒక స్టాంపుల ద్వారా తయారు చేసుకున్నాడు. ఒక 400 గజాల్లో 5 ఫ్లోర్స్ 8 బెడ్రూమ్స్ తోటి వేసిన ఈ బెతిస్తా స్కూల్ వాడు ఒకప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక సూపర్వైజరు ఇంత డబ్బుని 4,70,00,000 రూపాయలు, 4 స్టాంపులు, 2 ప్రింటర్స్, 2 సంతకాలు పెట్టేసేసి సంపాదించాడంటే ఆ డబ్బుని రికవర్ చేయాలి. వాడి మీద సివిల్ క్రిమినల్ కేసెస్ ప్రిన్సిపాల్ మీద, డైరెక్టర్ మీద పెట్టాలి. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్లో 2009 తర్వాత ఒక్క ఫ్యాకల్టీ లేదు, ఒక ప్రొఫెసర్ లేదు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదు, ఒక టీచర్ లేదు, ఒక ఈవెన్ స్టాఫ్ నర్స్ కూడా లేకుండా ఒక 10 ఫోటోలు, 1,00,000 రూపాయలు, ఒక వారం టైం ఇచ్చేస్తే ఇమీడియట్గా ఇస్తారు. రాత్రికి ఇవ్వచ్చు, వాళ్ళు రెడీగా ఉంటాయి. కానీ వాళ్ళ వాల్యూ పెంచుకోవాలి కదా. మేము ఢిల్లీకి పంపిస్తున్నాం, ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలి, హైదరాబాద్ పంపిస్తున్నాం, లేకపోతే విజయవాడ పంపిస్తున్నాం, రాజధానికి పంపిస్తున్నాం అనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలని కొల్లగొట్టేశారు.
ఇది ఇలా ఉంటే నేను కోరుకునేది, నేను ప్రేర్ చేసేది ఒకటి, కమిషనర్ ఆఫ్ జీవీఎంసీకి, స్పెషల్ ఆఫీసర్ అయిన వినయ్ చంద్ గారికి, సృజన మేడం గారికి, అట్లనే శాస్త్రి గారికి, సన్యాసరావు గారికి, అడిషనల్ కమిషనర్ పబ్లిక్ హెల్త్, వీళ్ళని రివర్షన్ చేయటం ఒకటి. ఎవరిని 2009 తర్వాత సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని, తర్వాత వీళ్ళని శానిటరీ ఇన్స్పెక్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామ సచివాలయం వాళ్ళకి, సెక్రటరీస్కి కానీ వాలంటీర్స్కి ఆ పోస్టులు ఇచ్చేసేయాలి. వాళ్ళని కూడా ఏదైనా కరప్షన్ చేస్తే వాళ్ళకి జీవితంలో ఉద్యోగాలు రాకుండా, శాలరీలు ఇవ్వకుండా వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ కేసెస్ పెట్టాలి. తర్వాత ఎవరైతే ఇవి మేస్త్రులు ఉన్నారో వాళ్ళని పబ్లిక్ హెల్త్ వర్కర్స్గా మార్చేసి ఈక్వల్గా వీళ్ళకి 40-50 వేల నుంచి 80 వేల వరకు జీతాలు ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ మజ్దూర్స్గా వర్కర్స్గా జాయిన్ వాళ్ళకి 15,000 ఏమో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ప్లస్ కాంట్రాక్ట్ వర్కర్స్కి ఉంది. వాళ్ళు కూడా పబ్లిక్ హెల్త్ మజ్దూర్సే డిజిగ్నేషన్. కాబట్టి వీళ్ళకి సేమ్ వర్క్, సేమ్ శాలరీస్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చేస్తే అందరికీ 40-50 వేల జీతం చేయాలి. అంత వీలు పడదు. కాబట్టి జీవీఎంసీ భరించలేదు. కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళకి కూడా 15,000 ఇచ్చేసేయాలి. లేకపోతే వాళ్ళని వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకోమని చెప్పేసేయాలి, మేస్త్రుల్ని కానీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ. దిస్ ఈస్ ద మై రిక్వెస్ట్. అండ్ ఇది ఇంకొక విషయం, ఈ బెతెస్తా ఇన్స్టిట్యూట్ నుండి కొన్ని వందల సర్టిఫికెట్లతోటి అసలు 10th క్లాసు, అసలు ఇంటర్మీడియట్ పాస్ కాకుండా దగ్గర డిఎంఎడ్హెచ్ఓ ఆఫీస్ విశాఖపట్నం, ఇప్పుడు డిఎంఎడ్హెచ్ఓ తిరుపతిరావు పనిచేస్తున్నాడు, ఆయన దగ్గర ఐఈశ్వరరావు, ఒక అన్నకొండ, ఒక దొనకొండ, ఒక వైట్ వేల్, ఒక తిమింగలం, ఏసీబీ పీపుల్ని కూడా మేనేజ్ చేసేంత లెవెల్కి ఎదిగిపోయి ఆయన శాలరీ 35,000, ఆయన కారు మెయింటెనెన్స్ 50,000 నెలకి, ఆయన క్రెడిట్ కార్డుకి 30,000 దాకా కడతాడు. తర్వాత 2-3 ఎల్ఐసి ఇది అపార్ట్మెంట్లు, ఈ మధ్యలో ₹1,00,00,000 అపార్ట్మెంట్ అమ్మేశాడు. కానీ ఉండేది రెవెన్యూ క్వార్టర్స్. ఈ మధ్య రెవెన్యూ క్వార్టర్స్ చేసి 3 బెడ్రూమ్లో సంవత్సరంకి ఒక కారు మార్చేసేసే ఐఈశ్వరరావు. ఇప్పుడు జీవీఎంసీలో చిన్నాజీ ఎలా బ్రోకరో, మీడియేటరో, ఐఈశ్వరరావు అనే ఆయన ₹1,00,000 తీసుకొని 40,000 మాత్రమే వాళ్ళకి బెతెస్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ ప్రిన్సిపాల్కి ఇచ్చేసి ₹60,000 దగ్గర 270 సర్టిఫికెట్ని ఇష్యూ చేయించాడు. అంటే ₹2,70,00,000 ఈయన ఒక్కడ సింగిల్ హ్యాండ్లో ఐఈశ్వరరావు ఇప్పుడు యూడీసీ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ పబ్లిక్ హెల్త్ డిఎంఎడ్హెచ్ఓ ఆఫీసులో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో ఉంటూ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్స్కి పోస్టులు ఇచ్చుకుంటూ డ్రైవర్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు చేస్తున్న ఈయన అసలు కరప్షన్కి మారు పేరు. కేర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కరప్షన్ ఎవరు విశాఖపట్నంలో డిఎంఎడ్హెచ్ఓ ఆఫీస్ అంటే ఐఈశ్వరరావు నెంబర్ 1 వస్తాడు. తర్వాత ఆర్డీ ఆఫీసులో జగన్ వస్తాడు. తర్వాత లేడీస్ వస్తారు. సో ఆయన ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళు దగ్గర ఒక 100 మంది, 100 పీపుల్ ఇప్పుడు 10th 7th కూడా పాస్ కాని వాళ్ళు ఇప్పుడు డిఎంఎడ్హెచ్ఓ ఆఫీస్ విశాఖపట్నంలో హెల్త్ అసిస్టెంట్స్గా పనిచేస్తున్నారు. అట్లానే ఒక 50 నుంచి 60 వరకు కూడా విజయనగరంలో, అట్లానే ఒక 70 మంది శ్రీకాకుళంలో. ఈ సర్టిఫికెట్లు మొత్తం కూడా ఐఈశ్వరరావు ఇష్యూ చేయించాడు. కాబట్టి ఐఈశ్వరరావు మీద సిసిఏ యాక్షన్స్ ప్రొసీడ్ చేసుకుంటూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ త్రివర్ణ జెండా, కాషాయము, వైట్, గ్రీన్ కలర్లో ఉన్న జెండాకి గౌరవిస్తూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ, అంబేద్కర్ సిద్ధాంతాలని ఫాలో అవుతూ, సిసిఏ రూల్స్ ప్రకారం ఈ కరప్షన్ చేసిన వాళ్ళని, వీళ్ళ ఫ్రాడ్ చేసిన వాళ్ళని, ఈ బెతెస్తా స్కూల్ వాళ్ళ డైరెక్టర్ని, ప్రిన్సిపాల్ని, అట్లనే చిన్నాజీని, అట్లనే దీనికి హేమంత్ ₹2,00,000 తీసుకొని వీళ్ళకి పోస్టులు ఇచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్ చేసిన హేమంత్ మీద, అప్పుడున్న మూర్తి ఏడీసీ జన్ మీద సివిల్ క్రిమినల్ కేసెస్ పెట్టి ఇన్స్టిట్యూట్ని టోటల్గా క్లోజ్ చేసేసి, ఏమి 4 స్టాంపులు, 2 ప్రింటర్స్ తోటి, 2 సంతకాలతోటి ₹4,70,00,000 సంపాదించి అరిలోవా టీజైసీ పాయింట్ దగ్గర 4 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్, వెంకోజీపాలెం అక్కడ గ్రామ సచివాలయం 6వ వార్డు గ్రామ సచివాలయం బిల్డింగ్, దాంట్లో 4 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగు, 4-5 బెడ్రూములతో ఒక్కొక్క ఫ్లోర్ తోటి, కింద ఆఫీసు, పైన గ్రామ సచివాలయానికి ఇచ్చారు. 2nd ఫ్లోర్లో రెసిడెంట్స్, 3rd ఫ్లోర్లో రెసిడెంట్, తర్వాత పెంట్ హౌస్. ఇంత సంపాదించిన బెతెస్తా స్కూల్ ప్రిన్సిపాల్ని, డైరెక్టర్, ఒకప్పుడు డాక్ యార్డ్లో, ఒక ఫైర్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేసే ఆయన 5 కోట్ల నుంచి 6 కోట్లు, ఇప్పుడు ఇమ్మోబుల్ ప్రాపర్టీస్ దగ్గర మార్కెట్ వాల్యూ ఇప్పుడు దగ్గర 50 కోట్లు ఉంటుంది. ఈయన మీద డిస్ప్రపోర్షనెట్ ప్రాపర్టీస్ కింద కేసు పెట్టి, చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేసేసి సెంట్రల్ జైల్లో చెప్పకూడు తినిపించాలని చెప్పేసేసి, అట్లానే శానిటరీ ఇన్స్పెక్టర్ని రివర్షన్ చేయాలి, మేస్త్రుల్ని పబ్లిక్ హెల్త్ మజ్దూర్స్గా చేసి
15,000 జీతం ఇవ్వాలని చెప్పి జీవీఎంసీ కమిషనర్ గారికి, సృజన మేడం గారికి, అట్లనే అడిషనల్ కమిషనర్ 3 సన్యాసిరావు గారికి, శాస్త్రి గారికి, సిఎంహెచ్ఓ గారికి, అట్లనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అట్లనే స్పెషల్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ వినయ్ చంద్ గారికి, అట్లనే విఎంఆర్డిఏ విజయ్ కుమార్ గారికి, శ్యామలరావు గారికి, డైరెక్టర్ గారికి, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తెలియజేసుకుంటూ, బొత్స సత్యనారాయణ గారు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయకుండా, మన కాపులు అనకుండా అందరికీ చట్టానికి ఈక్వల్ అయిపోయి ఈ త్రివర్ణ జెండా కింద ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ శిక్షలు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ శంకర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ మై ఒపీనియన్, బట్ దిస్ ఈజ్ నాట్ అల్టిమేటమ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ కమాండింగ్ యూ. లాస్ట్లో సబ్మిషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఈ కాళీమాత సాక్షిగా, ఈ కాళీమాత కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, ఈ మేఘాల సాక్షిగా డెఫినెట్గా నేను చెప్తున్నాను, దీస్ ఆర్ ద రియల్ ఫ్యాక్ట్స్, దీస్ ఆర్ ద రియల్ ఫ్యాక్ట్స్ అబౌట్ జీవీఎంసీలో జరుగుతున్న అవినీతి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, how these people are looting, how revenue department people are looting, how town planning are looting. ఇది ఒక్క సర్టిఫికెట్కి మనం క్రిమినల్ కేసెస్ పెడతాం. అలాంటి కొన్ని వందల సర్టిఫికెట్లు, కొన్ని వందల కోట్ల రూపాయలు బిజినెస్గా చేస్తున్న వీళ్ళ మీద ఎందుకు సివిల్ క్రిమినల్ కేసెస్ పెట్టకూడదో చెప్పండి. డెఫినెట్గా వీళ్ళ మీద సివిల్ క్రిమినల్ కేసెస్, చీటింగ్ కేసెస్ డెఫినెట్గా పెట్టాలి. ఎందుకంటే వీళ్ళ 420 పెట్టాలి, అట్లనే చీటింగ్ కేసులు పెట్టాలి, అట్లనే ఇంత డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ మీద వీళ్ళని బెయిల్ ఇవ్వకుండా, ఏది కూడా స్టేషన్ బెయిల్ కానీ కోవిడ్ బెయిల్స్ కానీ ఏది ఇవ్వకుండా వీళ్ళని సెంట్రల్ జైల్లో ఉంచాలని చెప్పి ఉండేదానికి ఏర్పాటు చేయాలని తెలియజేసుకుంటున్నాను. దీంట్లో నాది పర్సనల్ ఏం లేదు. డెఫినెట్గా వీ ఫైట్ అగెన్స్ట్ ద కరప్షన్ ఎట్ ఆల్ లెవెల్, ఎస్పెషల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కార్పొరేషన్, ఎడ్యుకేషన్ నారాయణ కాలేజెస్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు తహసీల్దార్స్, ఎంఆర్ఓస్, తహసీల్దార్స్, ఆర్ఐస్లు, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, దీస్ 3 డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరి మీద యాక్షన్ ఏసీబీ డైరెక్టర్ జనరల్, అట్లనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ శంకర్ అన్న. జై హింద్, మేరా భారత్ మహాన్. వీ ఫైట్ అగెన్స్ట్ కరప్షన్, వీ సపోర్ట్ ద లీగల్ పీపుల్, వీ సపోర్ట్ ద హానెస్ట్ పీపుల్, వీ సపోర్ట్ ద ex-servicemen, we support the real people of youth, those against drug abuse, those against narcotic drugs. Jai Hind, Mera Bharat Mahan.